పల్లవి ప్రశాంత్ గారి బెయిల్ పిటిషన్ వేయడం జరిగింది. మేడం టైం ఇచ్చారు, 2:30కు ఆర్గ్యుమెంట్ ఉంటుంది. మేము సైటేషన్ కూడా వేసాము. అవన్నీ బెయిలబుల్ ఉన్నాయి, ఒకటి బెయిలబుల్ లేదు. దాని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తాము. మేమేమంటున్నామంటే డెఫినెట్లీ బెయిల్ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక రైతు బిడ్డ ఇన్వాల్వ్మెంట్ లేదు. అనుకోని సంఘటనలు అయినప్పుడు మానవతా దృక్పథం ఉంటుంది. ఒక ఉరి తీసేటోనికి కూడా అడుగుతారు, ఏం తింటావు, ఏం చేస్తావు అన్నట్టు. ఆ తప్పిదాలు అన్నీ ఉంటాయి. కాబట్టి మేమేమంటున్నామంటే అనుకోని సంఘటనల కొద్దిగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమని వాస్తవం. ధ్వంసం చేసిన వారిని చట్టరీత్యా వ్యవహారం చేయాలి. కాకపోతే పల్లవి ప్రశాంత్ గారికి మేము ఆర్గ్యుమెంట్ చేస్తాం. మేము ఒక 10 మంది అడ్వకేట్స్ ఉన్నాం. ఆర్గ్యుమెంట్ చేసి బెయిల్ రావాలని కోరుకుంటున్నాం. నేను ఆర్గ్యుమెంట్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా మీకు ఇంటిమేషన్ ఇస్తాం. ప్రెస్ సోదరులకు, మీడియా సోదరులకు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ పల్లవి ప్రశాంత్ తెలియని వ్యవహారంలో సున్నితమైన మనస్తత్వం గలవాడు. అతనికి ప్రపంచంతో సంబంధాలు ఎక్కువ ఉండయి. నగరిక జీవన విధానం లేదు ఆయనకు. గ్రామీణ నేపథ్యంలో, గ్రామీణ నివాసంలో ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా బతికే వ్యక్తి. కాబట్టి మీడియా సోదరులకు అందరికీ విజ్ఞప్తి, మంచిగా మీరు కూడా అతన్ని అర్థం చేసుకొని ఆయనను కూడా ఉన్నత శిఖరాలకు మీ అట్లాంటి మీడియా ఇస్ ఏ 4th పిల్లర్. మీ అట్లాంటి సలహాలు సూచనల మేరకు ఫర్దర్గా ఆయన మాట్లాడతాడో వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఈ సమాజంలో ఎవరితో ఎట్లుండాలనేది కూడా మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బోలో అన్న కూడా ఒక సొంత అన్న లెక్క వచ్చి ఇంత దూరం వచ్చి ఆయన అంత బిజీలు ఉన్నా ఇది చేసినా కానీ ఒక సొంత తమ్ముళ్ళ లెక్క ఆదరించి మా సోదరుడు లక్ష్మణ్ కూడా సీనియర్ అడ్వకేట్, అతను మా సోదరులందరూ కూడా ఆర్గ్యుమెంట్ చేసేసి బెయిల్ రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు సమయం పాటించేసి చేస్తే మీకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేసి ఈ ఇంతటితో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మళ్ళీ విషయాలు ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చి ఇది చేస్తాం. కాబట్టి మీరు కూడా కొద్దిగా సమయం పాటించాలి. చెంచల్ కూడా ఒకటే కేసు, సెక్షన్స్ ఉంటాయి. మోటార్ వెహికల్ యాక్ట్ అని 147, 148, 290, 353, 427, 149 IPC, 3 ఆఫ్ PDPP యాక్ట్ కూడా పెట్టిర్రు. ఇవన్నీ బెయిలబుల్ కొన్ని ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా గైడ్లైన్స్ ఉంచింది, వివిధ రాష్ట్ర కోర్టులు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి సమయం పాటించేస్తే ప్రశాంత్ పేరు ప్రశాంతరే, కాకపోతే తెలియదు కదా. ఇప్పుడు విలేజ్లో జీవించే వ్యక్తిని హైదరాబాద్ తీసుకొస్తే ఈ వాతావరణ పొల్యూషన్, మనుషుల పొల్యూషన్లో తట్టుకోలేకపోవడం, అట్లాంటి మనస్తత్వం గల మనిషి. కాబట్టి అందరూ మీడియా సోదరులు అందరూ కూడా సమయాన్ని పాటించి చేసి కొద్దిగా కోఆపరేట్ చేస్తే డెఫినెట్లీ బయటికి వేస్తాడు. కాబట్టి అందరితో కూడా మీడియా సోదరులతో కూడా పల్లవి ప్రశాంత్ని కూర్చోబెట్టి మాట్లాడిస్తాం. మన బోలే అన్న గారు నిన్న నుండి కష్టపడి చేసేసి ఇంతమంది కాంటెస్టులు ఉన్నా కానీ ఒక బోలే అన్న మాత్రం వచ్చి ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిండు. అలాంటి మనుషులు కావాలి ఈ సమాజంలో. డబ్బులు ఉంటాయి పోతుంటాయి కానీ కనీసం మందలి ఇవ్వాలి, మాట్లాడాలని మాకు ఇది. ఫర్దర్గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోలీసులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి సెలబ్రిటీలను, పాశ్చాత్య నాగరికత ధోరణులు అలవాటు పడ్డ ఈ యువతను, పక్కదారి పడుతున్న యువతను మంచి మార్గంలో నడిపించేందుకు ఇలాంటి సెలబ్రిటీలు ఉపయోగపడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్, గవర్నమెంట్ ప్రాపర్టీ డ్యామేజ్ చేస్తే కొంతమంది కుర్రాళ్ళు ఉన్నారు కదా సార్, పోరగాళ్ళు. సో వాళ్ళకు ఎలాంటి కేసులు వేసారు, వాళ్ళు దొరికిరా, వాళ్ళు కూడా మరి బెయిల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? మనము పల్లవి ప్రశాంత్ గురించే చూస్తున్నాము. వాళ్ళది మనకు తెలియని విషయాన్ని మనం చెప్పలేము. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కూడా చట్టరీత్యా నేరమే. చట్టం అందరికీ చుట్టం ఏం కాదు. అందరికీ చట్టం అందరికీ ఒకటే తిరుగుంటుంది ఎవరికైనా. అలాంటి వారు ఇది చేయడం కానీ ఈ సమాజంలో ఏం పోతుందంటే ఇప్పుడు అందులో వచ్చిన కాంటెస్టులు అంతా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక పల్లవి ప్రశాంత్ కాంటెస్ట్ లేరు. అందులో ఎవరు కొట్టిరా అనేది మనం ఎట్లా ఫైనల్ చేస్తాం? పోలీసు వాళ్ళు ఎట్లా ఫైనల్ చేస్తారు? ఒక 15 మంది పోరగాళ్ళు దొరికారు అనేది చెప్తున్నారు. ఊహాత్మకనే ప్రతిపాదన. మాకేముండాలి? అడ్వకేట్లకు ఎవిడెన్స్ ఉండాలి, FIR ఉండాలి. దాన్ని బట్టే మనం మాట్లాడదాం. మీకేమైనా వివరాలు ఏమైనా ఉంటే డెఫినెట్లీ తెలియజేస్తాము. వాళ్ళకు కూడా సాయం చేస్తాం. బోలన్న ఆధ్వర్యంలో వాళ్ళకు కూడా ఏమన్నా న్యాయ సలహాలు మేము ఉచితంగానే చేస్తాం. మేము డబ్బులు తీసుకునేటోళ్ళం కాము. మేము కూడా రైతు బిడ్డలం కాబట్టి బోలే అన్న ఆధ్వర్యంలో చేస్తున్నాం. కాబట్టి అన్న కూడా అందరినీ అడ్వకేట్స్ని కోఆర్డినేషన్ చేసి అందరినీ చేసి ఆయన తమ టైం కేటాయించి 1 గంటనే వండుకోండి నిన్న నుండి. కాబట్టి దయచేసి మేము డెఫినెట్లీ ఆర్గ్యుమెంట్ చేస్తాం.
వస్తే మీకు ఇంటిమేషన్ ఇస్తాం. థ్యాంక్ యూ. అన్న బోలేలో చెప్పండి అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ కేసు పైన? అదే కేసు పైన అంటే యాక్చువల్గా రాక ఒక కామన్ రైతు బిడ్డ మట్టి బిడ్డగా ఇంత పెద్ద వేదిక మీద గెలిచిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం ఎంతో ఆనందంగా ఫీల్ కావాలన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఆనందాన్ని అంతా తీసుకుపోయి మనం జైలు గోడల వెనుక పెట్టడం అనేది అది మనందరికీ కూడా తలవంపులు. సో ఏదైనా చిన్న ఏదైనా మిస్టేక్స్ ఏదైనా వాళ్ళకి అనిపించినప్పుడు పిలిచి ఏదైనా ఇది అనిపించింది మాకు అని చెప్పి ఒక సెలబ్రిటీ కాబట్టి అంత పెద్ద కొన్ని 2-3 కోట్ల మంది అతనికి ఓట్లేస్తే కానీ అతను సెలబ్రిటీ కాలేదు. అంతమంది అన్ని కోట్ల మంది సపోర్ట్ ఉన్న తర్వాత తీసుకొచ్చి మనం జైల్లో మనం పెడితే ఏమవుద్దంటే దానివల్ల ఈ యొక్క కళాకారుల తెలంగాణ ఆత్మ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. రైతు నేను అనేది అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి రైతులు, కూలీ బిడ్డలు, రైతు బిడ్డల వాళ్ళ ఆత్మ అంతా దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఓట్లేసారు అతనికి. ఎందుకంటే అతను కూడా 105 రోజులు నేను అందులో పాల్గొన్నా కాబట్టి అతనితో పాటు నేను ట్రావెల్ చేసిన, నేను పాట బిడ్డగా ఎన్నో పాటలు పాడినా. మాకు పాటలు పాడడం ఆటలాడడం ఎరక కానీ అంటే ఈ కోర్టులు ఈ కేసులు ఇప్పుడు అన్న చెప్తా అంటే అన్నలాంటి వ్యక్తి ఇందులో లేకపోతే అసలు నేను ఏమైపోతుందో నాకే తెలియదు. ఒక మాట చెప్పంగానే ఆయన ఉరికొచ్చి నా స్టూడియోకి ఉరికొచ్చి అన్న మనం చేద్దాం తప్పకుండా అని చెప్తే నేను షాక్ అయినా. లక్ష్మణ్ అన్న కూడా అంటే ఇట్లాంటి సీనియర్ లాయర్లు స్పందించారంటే ₹1 తీసుకోకుండా, లాయర్లు అనగానే ఏంది డబ్బులు ఇస్తాను కావచ్చు అనుకుంటారు. కానీ వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ హైఫై కార్లు తీసుకొని వాళ్ళ ఇళ్ళల్లో మళ్ళీ వీళ్ళని పెట్టి వీళ్ళ పేరెంట్స్ అంతా వాళ్ళ ఇళ్ళల్లో పెట్టుకొని ఇలా చేయడం అనేది ఎంత అదృష్టవంతులు కళాకారులు అనేసరికి ఆ అదృష్టం అనేది నీరు గారిపై ఇలా దురదృష్టంగా మారింది. సో అట్లా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కానీ చట్టాన్ని కానీ నేను ధిక్కరించట్లేను, వాళ్ళని అపార్థం చేసుకోవట్లేను. కాకపోతే చిన్న మందలించాల్సినటువంటి విషయాలు అన్ని చిన్నవి ఇట్లా కాదని అన్న అట్లా వెళ్ళాలి ఇదండి విషయం అని చెప్పి గౌరవించవలసినటువంటి పరిస్థితి ఇది. తెలియకుండా చెప్పాల్సిన పరిస్థితి. అతను కూడా అమాయకుడు, అసలు అతనికి ఏం తెలియదు. ఆట అంటే ఆడతాడు. ఆడియన్స్ అందరూ ఇంత కోలాహలంగా నా దగ్గరికి వచ్చి పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకంతా అందరికి కూడా నేను అంటే కృతజ్ఞత భావంగా వాళ్ళకి నేను విష్ చేయాలనేటువంటి సంకల్పం తప్ప అతనికి అసలు ఆ టెన్షన్ తప్ప వేరే అతనిలో నాకు కనబడలేదు. ఇక కారు అద్దాల బలగొట్టుడు, గవర్నమెంటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసిన విషయానికి వస్తే మాత్రం అది జనరల్గా జరిగినాయి అవన్నీ. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పోయి పల్లగొట్టలే కదా అవన్నీ. ఇప్పుడు అట్లా అనుకుంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు. ఇప్పుడు నేను కూడా ఎన్నో ప్రోగ్రాంలకు పోయినా బొచ్చడు మంది గుమిగూడతారు, పరుగులు. ఇప్పుడు నేను ఎలిమినేషన్ అయిన రోజు కూడా మొత్తం రోడ్ అంతా ఇక్కడి నుంచి అక్కడికి. అప్పుడు నేను ఏం చేసినా అరే ఇక్కడ న్యూసెన్స్ చేయకూడదు అని చెప్పి నేను కూడా వాళ్ళకి గౌరవం ఇచ్చి నేను కూడా పరుగు తీసి నా కారులో కూర్చొని వెళ్ళిపోయినా నేను. అట్లా అతనికి అంత అవగాహన లేకుండా అరే నా ప్రేక్షకులు కదా అని చెప్పి ఆయన టాటా చెప్పొచ్చు అందరికీ. అంత మాత్రాన అతన్ని మనం తీసుకుపోయి జైల్లో పెట్టి ఇలా 14 రోజులు రిమాండ్ విధిస్తే ఇవాళ చూడండి లాయర్లు ఎంత ఇబ్బంది పడతారో. ఎందుకంటే ఆ పిటిషన్ ఇలా బెయిల్ ఇవాళ ఈ శిక్ష అంటే ఈ యొక్క శిక్ష వేసింది ఎవరంటే ల్యాండ్ అండ్ ఆర్డర్ వాళ్ళు పోలీసులే కాబట్టి వాళ్ళని గౌరవిస్తాను. వాళ్ళకి దయచేసి క్షమించండి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మన్నించండి పోలీసులారా. కాబట్టి ఈ చిన్న విషయానికి క్షమించి ఇంకొకసారి ఇలా జరగకుండా మేమందరం ఏదన్నా మీకు ఇబ్బంది కలిగితే అది ఏమైందని నాకే తెలియదు, నేను క్లారిటీ ఇవ్వలేను. తప్పు ఏందని నాకు కూడా తెలియదు, ఇంకా బాధ ఒక్కటే తెలుసు అంతే. ఇప్పుడు బిగ్ బాస్ టీం నుంచి మనకు కాల్స్ వచ్చాయి సార్ సపోర్టింగ్? బిగ్ బాస్ టీం నుంచి కాల్స్ అంటే ఏం రాలేదు. బట్ వాళ్ళు ఏంటంటే మాకు బ్రేక్ ఇచ్చిన వాళ్ళు బ్రదర్. ఇలా బిగ్ బాస్ కానీ నాగార్జున సార్ కానీ వాళ్ళందరూ కూడా ఒక చిన్న స్థాయి, ఇప్పుడు అట్టడుగు నుంచి స్థాయి వచ్చిన వ్యక్తికి భుజం మీద చేసి పెద్ద షీల్డ్ ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా నిలబడ్డాడంటే అట్లాంటి ఆర్టిస్టులు మనం చూడడమే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మాకు ఒక స్థాయినిచ్చిన వ్యక్తులు, వాళ్ళ గురించి అసలు మనం మాట్లాడలేము. వాళ్ళు కూడా బాధపడి ఉంటారు లోపల. బట్ ఇదంతా వాళ్ళు చూస్తున్నారు, నడుస్తుంది. వాళ్ళు ఏం చేయాలో అది కూడా బహుశా నాకు చేస్తారని ఆశిస్తున్నాం మేము. బట్ మాకు బ్రేక్ ఇచ్చిన వ్యక్తులు వాళ్ళ గురించి నేను కామెంట్ చేయను. వాళ్ళు గొప్ప వ్యక్తులు. అది థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రశాంత్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కదా సార్, దానివల్ల ఆయన కెరీర్కి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది? ఏం రాదు, ఏమైతే కెరీర్లో అంటే ఎఫ్ఐఆర్ ఏమన్నా కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలేదు, ఏమన్నా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి కొట్టురు చెయ్యరని ఇక్కడ అన్న ఏం కెరీర్ దెబ్బేం ఎందుకుంటుంది? మనం అన్ఎక్స్పెక్టెడ్లో రోడ్డు మీద పోతుంటే వేరేవాడు వచ్చి గుద్దుతాడు, అనుకోకుండా సంఘటన జరుగుతుంది. దానికి కూడా కెరీర్ ఎందుకు దెబ్బతింటుంది? ప్రశాంతంగా బ్రతకొచ్చు, ఇది చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కెరీర్ ఎందుకు దెబ్బతింటుంది? ఇప్పుడు ఆయన సెలబ్రిటీ కదా సార్, ఆయనకు పాస్పోర్ట్ అట్లా అవసరం ఉంటుంది బయట ఈవెంట్ చేయడానికి. ఇప్పుడు భారతదేశంలో లక్షల మంది సెలబ్రిటీలకు ఎన్ని కేసులున్నా ఉంటుంది, దానికి చట్టం ఉంటుంది, దానికి ఇది ఉంటుంది, లీగల్గా ఉంటుంది, దానికి చట్టపరంగా ఎవరైనా నడవాల్సిందే. ఈ పాస్పోర్ట్లు గీస్పోర్ట్లు ఎందుకు రావు బ్రదర్?
తెలంగాణ ఉద్యమంలో ఉన్న రసమై బాలకృష్ణ మీద అసలు అమెరికే రావద్దని చెప్పిర్రు. ఇంకా అదేం పెద్ద ఇదేం లేదు. తప్పు చేస్తేనే శిక్ష, తప్పు చేయనంత మాత్రాన ఎందుకుంటుంది, ఏముండదు. సెలబ్రిటీకి ఎందుకు ఉండదు, ఉంటుంది కాదు. డెఫినెట్లీ ఆయన మంచి వ్యక్తి, రైతు బిడ్డ, అన్యం పుణ్యం తెలియని మనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనము పెద్ద ఇంగ్లీష్ వచ్చినంతో ఊర్లో తెలుగు వచ్చినంతో ఇంగ్లీష్లో మాట్లాడించినట్టుంది ఈ వ్యవహారం. కాబట్టి దయచేసి సమయం పాటించేస్తే ప్రెస్ విలేకరులకు అందరికీ, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలకు సోదరులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మన బిడ్డ మీరే మంచి మార్గంలో ఫర్దర్గా తీసుకుపోవాలని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా తరఫున కూడా మీడియా మిత్రులందరికీ కూడా చేతులెత్తి మొక్కుతాను. మీరు చాలా ప్రోత్సహించారు, ఈ విషయాన్ని కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లారు. కాబట్టి మీకు ఇదే పల్లవి ప్రశాంత్ గెలవడానికి కారణం కూడా మీరే. ఇవాళ మీరు లేకపోతే పల్లవి ప్రశాంత్ అసలు లేడు, ఇది నిజం. బిగ్ బాస్ మెయిన్ ఫస్ట్, సెకండరీ మీరు, మూడోది ప్రజలు, జనం అని ఆదరించిండ్రు. సో అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఏమున్నాయో చూసుకోండి. అది మాకు కూడా అర్థం కాలే. మరి అన్నే చెప్తున్నారు అసలు అది మాకేం లోటుపాట్లు కనపడతలే అంటున్నారు. ఇక ఇలా లక్ష్మణ్ అన్న కానీ, లక్ష్మణ్ అన్న కూడా ఒకసారి మాట్లాడండి, మీరు కూడా మాట్లాడండి. ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ అధికారులు పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదర్ మరికొందరి మీద చేసిన ఎఫ్ఐఆర్ అండ్ రిమాండ్ రిపోర్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏదైతే పోలీస్ అధికారులు రిమాండ్ విధించి అర్ధరాత్రి రిమాండ్ విధించి జడ్జి గారి ముందు రిమాండ్ చేశారో, ఈ రిపోర్ట్ ప్రకారం పల్లవి ప్రశాంత్ కానీ వాళ్ళ సోదరులు మహావీరన్ కానీ డైరెక్ట్ ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళే చెప్పలేరు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు క్రైమ్ చేసినట్టు పోలీస్ ఆధారాలే నిరూపించలేకపోతున్నాయి. అంటే కావాలని చేసింది అనడానికి వాళ్ళ రిమాండ్ రిపోర్టే కారణం. అంటే ఈ రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకొని మేము ఈరోజు వినోద్ సార్ మేము బెయిల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. లంచ్ తర్వాత ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ఇక్కడ దాదాపు 50 మంది న్యాయవాదులం అందరికీ అండగా బోలే అన్న నిలిచారు. అన్న మీడియా ముఖంగా మీకు మనస్ఫూర్తిగా ఒక కామన్ మ్యాన్ కోసం మీరు వచ్చి అక్కడ మీరు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో సపోర్ట్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత కూడా, అంటే నీ బిగ్ బాస్ హౌస్లో నీ తోటి సహచరుడు ఈరోజు జైలు ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు తనకి పెద్ద మనసుతో సహాయం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా న్యాయవాదుల పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ లంచ్ తర్వాత పీపీ గారు కౌంటర్ చేస్తా ఉన్నారు. కౌంటర్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఉంటుంది. 4-5కి ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి మీడియా మిత్రులు, థ్యాంక్స్.